మహిళా సంఘాలు ఇక అనేక రకాల సంఘాలు అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విశ్వాసం పారాయణ చేశాయి. ఇప్పుడు సంపూర్ణ గీత ఏం చేయాలంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఈ గీత దీన్ని పూజించాలి, అలాగే దీన్ని పఠనం చేయాలి, పారాయణ చేయాలి. మనం ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే గీత అసలు భగవంతుడు ఒక శరీరం. గీతలో ఉన్న 5 అధ్యాయాలు, భగవంతుని 5 అధ్యాయాలు ఆయన ఒక భుజాలు, 16వ అధ్యాయం ఆయన ఒక స్టమక్, అండ్ 17th and 18th అధ్యాయం ఆయన ఒక బాధపడుతున్నాడు. సో భగవద్గీత నిజంగా ఒక పుస్తకమే కాదు, వేదాన్ని దేవుడు సాక్షాత్ భగవానుడు. భగవంతుడు అనేక రూపంలో ఆవిర్భవిస్తారు. వ్యూహ రూపంలోని, అంతర్యామి రూపంలోని, అక్షరీకత రూపంలోని, ప్రతి అణువులోని అవతారాలు నామరూపంలోని, అలాగే భగవద్గీత రూపంలో ఆవిర్భవించారు. స్వామీజీ ఆశ్రమంలో ఉంటున్నాను. వాళ్ళు భగవద్గీతలో ఉన్న మొదటి అధ్యాయం రోజు పారాయణ చేస్తూ ఉంటే నేను దాని మొదటి అధ్యాయం, మొదటి శ్లోకం, మొదటి లైన్ కంఠస్థం చేసుకున్నాను. అధ్యాయ ప్రథమ శ్లోకం మొదటి లైన్ చేసినప్పటికీ అన్ని పాపాల నుంచి ఏదైనా విముక్తులు అవ్వగలిగితే మనం మొత్తం అధ్యాయం పారాయణ తేదీ ప్రసాదించడం జరుగుతుంది. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా భగవద్గీత పారాయణ మొదలు పెడతాము. థ్యాంక్ యూ. గ్రంథాన్ని ప్రచురం చేసి ప్రసారం చేస్తున్నాం. We feel we are blessed by their कृष्णस्य दासोऽस्म्यहं कृष्णेतदखिलं ये ప్రియ పరమ పవిత్రమైన గీతా జయంతి మహోత్సవం అంటే భగవద్గీతకి పుట్టిన రోజు. భగవద్గీత ఎంత గొప్పదో ఇప్పటిదాకా మహానుభావులైనటువంటి పెద్దలు చెప్తున్నారు. ఈ మానవ సమాజానికి కర్తవ్యాన్ని నిర్దేశించేటటువంటి ఒక ఉత్తమమైన ఉపదేశ రత్నము. అలాంటి భగవద్గీత కాదు. మన పూర్వులందరూ కూడా పుస్తకాన్ని ప్రాణం లేని వస్తువుగా ఎప్పుడు భావించలేదు. ఆ పుస్తకాన్ని కూడా మనం ప్రార్థన చేస్తే అందులో ఉండే రహస్యాలని, తత్వార్థాలని, మన కర్తవ్యాన్ని కూడా అవి అందిస్తాయి. మహానుభావులు రామానుజుల వారు రచించిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని శ్రీ భాష్యం అని అంటారు. దాని గురించి ప్రార్థన చేస్తూ తద్భాష్యం సజ భాష్యకృత్ సజ హరి సమ్యక్ ప్రసీదంతు నః అని ప్రార్థన చేస్తారు. అంటే ఆ గ్రంథము మమ్మల్ని దయచూడుగాక. గ్రంథాన్ని రచించిన మహనీయులు మమ్మల్ని దయచూడుగాక. గ్రంథంలో ఉండేటటువంటి తత్వమైనటువంటి ఆ శ్రీహరి కూడా మమ్మల్ని దయచూడుగాక. అంటే ప్రశ్న వేశారు, శ్రీహరిని దయ చూపించు అంటే అర్థం ఉందా? గ్రంథ రచన చేసినటువంటి మహనీయులైన రామానుజులని దయ చూడు అంటే అర్థం ఉంది. కానీ
దీనికి కూడా మాట్లాడదాం. ఏంటంటే గ్రంథం ఏం చేస్తుంది మనకి అని అంటే దానికి సమాధానం చెప్పారు మన వాళ్ళు. ఆ గ్రంథంలో ఉండే ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది. ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. చాలా మంది చేతులకు కానీ మెడలో కానీ గోళాలకు కానీ తాయెత్తులు పట్టుకుంటూ ఉంటారు. ఎక్కడైనా చూశారు? ఎంతమంది చూశారు తాయెత్తులు పట్టుకోవడం? ఏమిటి తాయెత్తు అంటే? ఎవడో ఆయన ఓ చిన్న రాగి రేటు మీదో లేదా ఒక చిన్న తోలు ముక్క మీదో లేదా మరొక చిన్న కాగితం మీదో తనకి తెలిసినటువంటి రామ్ హ్రీం రూమ్ పట్లాంటి అక్షరాలను రాసి దాన్ని ఇస్తే దాన్ని మీరు మెడలోనో చేతికో కట్టుకుని దాని ప్రభావం చేత ఎదురైనటువంటి క్లిష్ట దశని కష్టాలని దాటుకుంటూ బయటకు వస్తున్నాము అని ధైర్యపడుతున్నారు కదా. యంత్రం అంటే అదే కదా, మనకంటే అదే కదా. కొన్ని అక్షరాలు రాసి దాన్ని కట్టుకుంటేనే అంత శక్తి దాంట్లో ఉంటే సాక్షాత్తు బ్రహ్మసూత్రాలని రచించినటువంటి వేదవ్యాసులు లాంటి మహనీయులు అందించిన అక్షరామ్నాయమే అది. అదంతా ఒక చోట ఒక గ్రంథంగా ఉంటే దానికి ఉండేటటువంటి పవర్ ఎంత, అది మన చేతిలో పట్టుకుంటే ఎంత శక్తిని మనకి ఇస్తుంది. అందుకే ఆ గ్రంథాన్ని కూడా మేము మొక్కుతాము. ఇదివరకు రోజుల్లో మన ఇంట్లో మన సంప్రదాయ గ్రంథాలన్నీ జాగ్రత్తగా పెట్టి రోజు దానికి కూడా ఆ గ్రంథాలు మనల్ని కరుణిస్తాయి అని భావించారు. అది ప్రకాశింపజేస్తోంది అంటే అందుకే గ్రంథానికి మన వాళ్ళు ఇదివరకు నుంచి కూడా మన ఇళ్లలో వేదాలు ఇలాంటివన్నీ కూడా ఒక చక్కటి వాల్మార్ ఏ మంగళం. Krishna describes the glorious position of the Bhagavad Gita. Bhagavad Gita Raja Vidya Raja Priyam. This Bhagavad Gita is the king of knowledge and it is the answer to all questions. That supreme knowledge which will answer any question that is worth answering. It is the most pure and perfect of all knowledge. And it is a direct understanding of real dharma, spirituality. Gita in Kurukshetra. అయితే ఈ జన్మ To perform his duty ఆ సమయంలో అర్జునుడు ఆయన యొక్క for some bodily relations, his teacher, his cousins, his grandfather, they were on the opposite side. He was confused and bewildered, and he said, Krishna, I surrender unto you. Arjuna was Lord Krishna's friend, learning words, but actually you are tool number one. Arjuna, devotee of Krishna, who could never be fooled, but he pretended to be fooled. He was in that position so that Krishna could speak the Bhagavad Gita and we could benefit. ఆయన